కాలేయ మార్పిడి చికిత్సలో అరుదైన ఘనత సాధించారు స్టార్ హాస్పిటల్స్ వైద్యులు. ఒకేసారి ఇద్దరు డోనర్ల నుంచి కాలేయాన్ని తీసుకుని మార్పిడి చేశారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ తరహా సర్జరీతో చరిత్ర సృష్టించారు స్టార్ హాస్పిటల్ డాక్టర్లు. డ్యూయల్ లోబ్ లివర్ ట్రాన్స్ప్లాంట్ కోసం దాదాపు 18 గంటలు కష్టపడ్డామని తెలిపారు కాలేయ మార్పిడి నిపుణులు డాక్టర్ రాఘవేంద్రబాబు. ఈ తరహా డ్యూయల్ లోబ్ లివర్ ట్రాన్స్ప్లాంట్ అతి కొద్ది మందిలో విజయవంతమవుతుందని, దీంతో చాలా శ్రమ కూర్చి సర్జరీ నిర్వహించినట్లు చెప్పారు. ఈ సర్జరీలో పాల్గొన్న వైద్య బృందానికి పేషెంట్ కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. స్టార్ హాస్పిటల్ ఇది ఒక పాజిటివ్ సందేశం వెళ్తుంది. అంటే ఈరోజు మనం ఈ క్లిష్టమైన లివర్ ట్రాన్స్ప్లాంట్ చేయగలిగినాము. ఇక్కడ ఏంటంటే ఆయన బరువుకు అనుగుణంగా ఒక్క డోనార్ అంటే ఒక ఫ్యామిలీ మెంబరు తగినంత లివర్ ఇవ్వలేకపోయారు. సో కనీసం 800 గ్రాముల లివర్ అవసరం అవుతుంది. సో మనకు సింగిల్ డోనార్ అంటే వైఫ్ కానీ బ్రదర్ కానీ ఇండివిజువల్గా ఇవ్వలేని పరిస్థితి ఉన్నప్పుడు మనము ఇద్దరు డోనార్స్ సగం లివర్ ఇస్తే ఈ ఆపరేషన్ మనం చేయొచ్చు అని ఎప్పుడైతే మాకు తోచిందో మేము లిటరేచర్ చూసాము. ఇలాంటి ఆపరేషన్ మనం చేయొచ్చు, సక్సెస్ఫుల్గా చేయొచ్చు, చాలా జాగ్రత్తగా చేసి ఆ విధంగా పేషెంట్ ఫ్యామిలీ కూడా అర్థం చేసుకొని మా మీద నమ్మకంతో వాళ్ళు ముందుకు వచ్చారు. మనం ఎలాగైతే ప్లాన్ చేశామో ఆ విధంగా మనం ఆపరేషన్ చేయగలిగినాం. ఎస్, సాధారణమైన ఆపరేషన్ ఎక్కడైతే సింగిల్ డోనార్ డొనేట్ చేసే లివర్ ట్రాన్స్ప్లాంట్ కంటే ఇక్కడ 4-5 గంటలు ఎక్స్ట్రా పడుతుంది, దాదాపు 16-17 గంటలు పడుతుంది. అదంతా మేము మెంటల్గా ఫిజికల్గా ప్రిపేర్ అయ్యి మార్నింగ్ 6 గంటలకే ట్రాన్స్ప్లాంట్ స్టార్ట్ చేసి రాత్రి 1 గంట వరకు మనం ఈ ఆపరేషన్ చేయగలిగినాం. ఇది పూర్తిగా విజయవంతమైంది. రెసిపియంట్ అంటే లివర్ తీసుకున్న వ్యక్తి 2-3 రోజుల్లోనే ఆయన నడిపించగలిగాం. ఇద్దరు డోనార్స్ రెండో రోజే వాళ్ళు కూడా నడిచారు. అనుకున్నట్టుగా డోనార్స్ 6 రోజులకు డిశ్చార్జ్ అయ్యారు. పేషెంట్ కూడా 13వ రోజు డిశ్చార్జ్ అయ్యారు. చాలా బాగున్నారు.